ఏమిటంటే మీరు జయించండి అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన కూడా జయించాను అని చెప్తున్నాడు. ఆయన జయించిన వాటి మీద మీరు కూడా జయించాలి అని మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వేటి మీద మనం జయించాలి, వేటి మీద మనం జయాన్ని సంపాదించాలి, విజయాన్ని ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడో మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు దేని మీద మనకి విజయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడంటే పాపాన్ని జయించాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. పిల్ల హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ యేసు ప్రభు పాపం చేసే వాళ్ళ గురించి ఆయన ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. నీ వాక్య సారాంశము సత్యము, సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని చెప్పి కింద ఆయన ఏమంటాడంటే పాపము చేయు ప్రతివాడు పాపము చేయు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వాక్యం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. మొట్టమొదటిగా యేసు ప్రభు ఈ లోకంలో ఈ భూమి మీద ఆయన జయించింది ఏదైనా ఉందా అంటే పాపాన్ని ఈజీగా యేసు ప్రభు జయించినట్లుగా ఆయన బైబిల్ గ్రంథంలో ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నిష్కలంకమైన రక్తము కలిగిన వాడు, పరిశుద్ధుడైన వాడు కనుక ఆయన ఏమంటున్నాడంటే మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి అని చెప్తున్నాడు. అయితే పాపము చేసే వాళ్ళ గురించి యేసు ప్రభు ఏమంటున్నాడంటే పాపము చేసే ప్రతివాడు పాపానికి ఏమైపోతాడంట, దాసుడైపోతాడంట. చాలా మంది పాపం చేస్తూ ఉంటారు. పాపం అంటే ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పాడు. అంటే ఎవరైతే దేవుని మాటకు వ్యతిరేకంగా ఎవరైతే పాపం చేస్తారో అంటే ఆయన మాట వినకుండా ఉంటారో వాళ్ళు పాపంలో ఉన్నట్లే. ప్రియులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? అంటే లోకంలో మనం ఉంటే, పాపంలో మనం ఉంటే ఖచ్చితంగా దేవునితో మనం ఆ సంబంధం మనం కలిగి ఉండలేము ప్రియులారా, ఖచ్చితంగా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఖచ్చితంగా పాపాన్ని భూమి మీద జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక